రక్తంతో కూడుకున్నదొక్కటే క్రైమ్ కాదు, ఒక మనిషిని మానసికంగా చంపడం కూడా క్రైమే. ఎందుకంటే అది చివరకు నరకంతో కూడిన చావుకే దారి తీస్తుంది. ఈ సిస్టంలో క్రైమ్ అనేది కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఉంది. క్రైమ్ మారుతూ వచ్చింది, కానీ అది ఎప్పుడు ఎవ్వరూ ఆపలేకపోయారు. కాలం మారుతున్న కొద్దీ ప్రపంచంలో చాలా రంగాల్లో మార్పులు వచ్చాయి. ఎడ్యుకేషన్, బిజినెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లైఫ్ స్టైల్, కమ్యూనికేషన్, టెక్నాలజీ, లా అండ్ ఆర్డర్, ఇంకెన్నో. అన్ని అడ్వాన్స్ అయ్యాయి, కానీ ఒకటి మాత్రం అడ్వాన్స్ కాలేదు: కొంతమంది క్రిమినల్స్ యొక్క ఆలోచనలు. పోలీస్ వ్యవస్థ చాలా సంవత్సరాలుగా కష్టపడుతూ క్రైమ్ ని ఆల్మోస్ట్ అంతం చేశారు. క్రైమ్ చేసిన క్రిమినల్స్ చస్తారేమో, కానీ క్రైమ్ చావదు. ఒక ఆకు ఎండితే రాలిందంటే అక్కడ ఒక కొత్త ఆకు చీరుస్తుందన్న విషయం అందరికీ తెలుసు. అలాగే ఒక క్రైమ్ అంతరించిపోయింది అంటే అక్కడ ఒక కొత్త రకపు క్రైమ్ కి ప్రాణం పోస్తున్నారని అర్థం. క్రైమ్ ఒక సరైన సమయం చూసుకొని ఒక కొత్త రూపంలో సిస్టమ్ పై తిరిగి దాడి చేస్తుంది. సిస్టమ్ ని క్షుణ్ణంగా చదివి అందులో ఉన్న లూప్ హోల్స్ ని ఆధారం చేసుకుని సాక్ష్యాలకి అందని స్థాయిలో ఒక కొత్త రకం క్రైమ్ చేయడానికి ఒకడు బయలుదేరాడు. నందా. ఇతను ఒక స్టాక్ బ్రోకర్. పెద్ద పెద్ద ఇన్వెస్టర్ల డబ్బును ఇతను ట్రేడ్ చేస్తూ దాని ద్వారా వచ్చిన ప్రాఫిట్స్ లో ఇతను కమిషన్ సంపాదిస్తాడు. అతి తక్కువ సమయంలో కొన్ని వందల వేల కోట్లను లీగల్ గా సంపాదించే దారి ఏదైనా ఉంది అంటే స్టాక్ మార్కెట్. ఓర్పు, సహనం, భయం, బాధ, ఆశ, అత్యాశ, నిరాశ, నిస్పృహ, ఆనందం, దుఃఖం, తెగింపు, ప్రత్యాత్యాపం, భౌతికం, వైరాగ్యం, ఈ అన్ని ఎమోషన్స్ కలిస్తేనే అదే స్టాక్ మార్కెట్. ఒక గన్ చేతిలో ఉన్న వాడికన్నా ఒక తెలివైన వాడి మెదడులో ఉన్న ఒక చెడు ఆలోచన ఈ సొసైటీకి చాలా ప్రమాదకరం. నేను బాగున్నాను సార్. మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను సార్. సరే, రేపు మన ఆఫీస్కి వచ్చి. ఆనంద, రా కూర్చో. చెప్పు నంద, నువ్వు చెప్పాలన్నా? సార్, నేను ఒక కంపెనీలో 50% షేర్స్ కొనాలనుకుంటున్నాను. దానికి మీ హెల్ప్ కావాలి. డైరెక్ట్గా చెప్పు, నీకు ఎలాంటి హెల్ప్ కావాలి, నీ ప్లాన్ ఏంటి? నేను ఇన్వెస్ట్ చేసే కంపెనీకి బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలనుకుంటున్నాను సార్. దానికి మీ షూరిటీ కావాలి. మొత్తానికి నా ప్లాన్ ఏంటంటే. ఏంటో చెప్పు. బాగున్నాయా, మొత్తానికి పెద్ద ప్లాన్ వేసేదిగా. నీ మీద పూర్తి నమ్మకం ఉంది నంద. నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. లోనికి షూరిటీ ఇస్తానడా? మనతో పాటు పని చేయడానికి ఇంకొకరు కావాలి, రెడీ చేయి. ఓకే.
నాతో కలిసి పనిచేస్తావా? నీతోనా? ఏం పని? నేను ఒక ఆధునికమైన క్రైమ్కి ప్రాణం పోస్తున్నా. ఆధునికమైన క్రైమా? పంపదీసి కిడ్నాప్లు, మర్డర్ లాంటివా? నువ్వు చెప్పిన దొంగతనాలు, మర్డర్స్ అన్నీ అవుట్డేటెడ్ అయిన క్రైమ్స్. అవి చదువు రాని వాళ్ళు చేసేవి. మనం కూడా అవే క్రైమ్స్ చేస్తే మనం చిన్నప్పటి నుంచి చదివిన చదువుకి అర్థం ఏంటి? ఇప్పుడున్న ఈ ఆధునిక ప్రపంచంలో బలవంతంగా డబ్బు దోచుకోవడం చాలా కష్టం. అందుకే తెలివితో దోచుకోవాలి. మన దేశంలో అందరికంటే ఎక్కువ డబ్బు ఎవరి దగ్గర ఉందనుకుంటున్నావు? మనకు తెలిసిందే కదా, అంబానీ, పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్స్. వాళ్ళకన్నా ఎక్కువ డబ్బు ఉన్నవారు ఇంకొకరు ఉన్నారు. ఎవరు వాళ్ళు? కామన్ మ్యాన్, సామాన్య ప్రజలు. Saddle up and dance. Baby, take a chance. నువ్వు చెప్పిన ఈ పొలిటీషియన్, బిజినెస్ మ్యాన్ దగ్గర ఎంత ఉండొచ్చు? మహా అయితే కొన్ని వేల కోట్లు. కానీ కామన్ మ్యాన్ దగ్గర కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి. లక్షల కోట్లు ఉన్న కామన్ మ్యాన్ వదిలేసి కొన్ని వేల కోట్లే ఉన్న పొలిటీషియన్స్ని, బిజినెస్ మ్యాన్ని టార్గెట్ చేయడం వల్ల మనకు యూజ్ ఉండదు. ఇంకా వాళ్ళ డబ్బుని సెక్యూర్గా ఉంచుకుంటారు. అయితే ఏం చేద్దామంటావు? ఒక కత్తితోనే క్రైమ్ చేయాలని ఇంతవరకు ఉన్న క్రిమినల్స్ అనుకునేవారు. కానీ మనకు క్రైమ్ చేయడానికి ఎలాంటి కత్తి అవసరం లేదు. మనకు కావాల్సిందే ఒక ఆలోచన. దాన్ని అమలు చేసి ఒక ప్లాన్ ఉంటే చాలు. అదేలా? స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ అనేది ఒక మాయాలోకం. డబ్బుతో వచ్చిన వాడికి అనుభవం మిగులుతుంది, అనుభవంతో వచ్చిన వాడికి డబ్బు మిగులుతుంది. వినడానికి చాలా బాగుంది బాస్, కానీ నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? నేను ఒక ఇన్వెస్టర్తో మాట్లాడాను. అతని ద్వారా బ్యాంకులో లోన్ తీసుకొని నష్టాల్లో ఉన్న ఒక చిన్న కంపెనీలో స్టాక్స్ కొంటాను. నాకు తెలిసిన నా నెట్వర్క్లో ఉన్న ఇన్వెస్టర్ల చేత ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయిస్తాను. టీవీ, ఇంటర్నెట్, ఫోన్ కాల్స్ ద్వారా ఫాల్స్ పబ్లిసిటీ చేపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, రానున్న కొన్ని రోజుల్లో ఈ స్టాక్ ప్రైస్ రాకెట్ కంటే ఎక్కువ స్పీడ్గా పెరగబోతుంది. మనకి ఇదే సరైన సమయం ఆ కంపెనీలో స్టాక్స్ కొనడానికి. ఫారిన్ ఇన్వెస్టర్స్ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయబోతున్నారని, చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్లోకి పంపిస్తారు. దీని వలన సామాన్య ప్రజలు వాటిని నమ్మి మెల్లిగా ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడతారు. వాళ్ళు కొంటున్న కొద్దీ షేర్ వాల్యూ ఇంకా పెరుగుతుంది. ఒక పీక్ లెవెల్కి షేర్ వాల్యూ వెళ్ళిన తర్వాత నేను నా ఇన్వెస్టర్స్ ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చారు. ఆ కంపెనీలో షేర్స్ కొన్న సామాన్య ప్రజలు అతి దారుణంగా నష్టపోతారు. వాళ్ళు నష్టపోయినదంతా మనం ప్రాఫిట్స్తో బయటకు వస్తాం. పెద్ద కంపెనీల్లో స్టాక్ మ్యానిపులేషన్ చేయడం చాలా రిస్క్ ఉంటుంది. కానీ చిన్న కంపెనీల్లో చేస్తే పెద్దగా ఎవడు పట్టించుకో. నేను చేయబోయే ఈ పనితో కొన్ని వేల కోట్లు సంపాదించబోతున్నాను. Because the last time that we talked about this, I felt like I was really clear. I gave you everything that you needed to hear, but you're still asking me for more. No, I'm just trying to understand what you're asking for.